Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the chapter matter, mystery of matter, and we will discuss what is meant by mixture, molecules and elements. Now we will start our video. First one, mixtures. Here observe the arrangement of molecules determines in physical state of a substance. However, the composition of a substance determines the nature of the substance. మనము చాలా సందర్భాల్లో కూడా ఒక మాలిక్యూల్స్ అనేది ఏ రకంగానైతే అరేంజ్మెంట్ చేయబడతాయో దాని ఆధారంగా దాని ఫిజికల్ స్టేట్ అనేది చెప్తాం. మనము చెప్పినాం ఇంత కూడా ముందు. మాలిక్యూల్స్ అనేది వెరీ క్లోజ్గా ఉంటే సాలిడ్ అని చెప్పినాం, కొంచెం లూజ్గా ఉంటే మనమే దాన్ని లిక్విడ్ అన్నాం, ఇంకా లూజ్గా ఉంటే గ్యాసెస్ స్టేట్ అన్నాం. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేది మనకి ఏం చెప్తుందండి, అరేంజ్మెంట్ ఆఫ్ ద వైట్ కలర్ the arrangement of molecules decides physical state of substance. Physical state of substance. First point. Next point, the composition of the composition of the substance determine nature of the substance. Composition of substance tells about the nature of the substance. Nature of the substance. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాలిక్యూల్స్ ఏ రకంగా అమరి ఉన్నాయి, ఏ రకంగా అరేంజ్మెంట్ జరిగి ఉంది అనేది చెప్పేది ఒక సబ్స్టాన్స్ యొక్క ఫిజికల్ స్టేట్. అయితే ఆ మాలిక్యూల్స్ అని ఆ సబ్స్టెన్స్ అనేది సాలిడా, లిక్విడా లేదా గ్యాసా చెప్తుంది. ఒకవేళ ఆ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి కాంపోజిషన్, అందులో ఏమేమి ఉన్నాయి, ఆ కాంపోజిషన్ ఆ సబ్స్టెన్స్ ఏమేమి కలిగి ఉంది అనేది ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము లెట్ us టేక్ సమ్ కేస్ ఆఫ్ సీ వాటర్. మనము సీ వాటర్ని, సముద్రపు నీటిని, సీ వాటర్ని అండ్ డిస్టిల్డ్ వాటర్ని రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, వీఆర్ అవేర్ దట్ సీ వాటర్ టేస్ట్స్ సాల్టీ. మామూలుగా మనకు తెలుసు సీ వాటర్ యొక్క టేస్ట్ ఎట్లా ఉంటుందండి, సాల్టీగా ఉప్పుగా ఉంటుంది. వైల్ ద డిస్టిల్డ్ వాటర్ హ్యాస్ ఏ బ్లాండ్ టేస్ట్. అంటే ఎటువంటి టేస్ట్ అనేది ఉండదు దానికి. టేస్ట్ ఆఫ్ సీ వాటర్ అనేది సాల్ట్గా ఉంటే మనకి టేస్ట్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అనేది మనకి బ్లాండ్ టేస్ట్గా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ డిఫరెన్స్ ఇన్ టేస్ట్? మరి ఈ టేస్ట్కి ఈ టేస్ట్కు రావడానికి కారణం ఏంటి అంటే, సీ వాటర్ కంటైన్స్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అంటే సీ వాటర్లో ఆల్రెడీ సాల్ట్స్ అనేటివి డిజాల్వ్ అయి ఉన్నాయి. దట్ మీన్స్ అపార్ట్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్స్ దేర్ ఆర్ సాల్ట్ మాలిక్యూల్స్ ఆల్సో ఇన్ సీ వాటర్. ఎప్పుడైతే మనం వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద సీ వాటర్ ఈజ్ కన్సిస్టింగ్ నాట్ ఓన్లీ వాటర్ అండ్ సమ్ సాల్ట్స్ ఆల్సో దేర్. దట్స్ వై the salty taste, due to the salty taste means here the salts are dissolved in the water. When we are observing the distilled water,
distilled water contains only water molecules. Distilled water contains only water molecules. There is no any salts. There is no any salts. For example, here point 2, seawater is consisting water plus other salts. Distilled water consisting only water. Okay, next, the substance which can contain only one kind of molecule. The substances which can contain only one kind of molecules are called pure substances. See here, first one here, important, pure substances. Pure substances is nothing but it contains only one molecule or one type of molecules. కానీ మనం నిత్య జీవితంలో ప్యూర్ అంటే ఏం వాడతాం? డిఫరెంట్ వేరే అర్థం వచ్చేటి వాడతాం. కానీ కెమిస్ట్రీలో ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ కంటైనింగ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. సచ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ప్యూర్ సబ్స్టెన్సెస్. Only one type of or one kind of molecules are called pure substances. Contrary to this, the substances which contain more than one kind of molecules are called mixtures. The substances which are containing more than one kind of mixtures it contains more than one kind of molecules. Are called mixtures. ఇక్కడ మనకి మిక్చర్స్ అనేటివి ఒకటి కన్నా ఎక్కువ రకాలు ఉన్నటువంటి మాలిక్యూల్స్ని కలిగి ఉంటాయి. అదే ప్యూర్ సబ్స్టెన్సెస్లో ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. మరి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూసినట్టయితే మనకి ఇన్ ద అబౌవ్ కేస్ డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్, సీ వాటర్ ఇది మిక్చర్. ఇక్కడ ఏమంటామంటే మరి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మనం ఏం చేసినాం, డిస్టిల్డ్ వాటర్ ఏం చేసినాం, మనము డిస్టిల్డ్ వాటర్ని తీసుకున్నాం కదా. ఆ డిస్టిల్డ్ వాటర్ అనేది మనకి ఏమని అంటున్నాడు అంటే కాంపౌండ్ అంటున్నాడు. మరి కాంపౌండ్ అంటే ఏంటిదో వస్తుంది ముందు. అంతకన్నా ముందు డిస్టిల్డ్ వాటర్ అనేది దేనికి ఎగ్జాంపుల్? ప్యూర్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్. మళ్ళీ ప్యూర్ సబ్స్టెన్స్ అనేది డివైడ్ అవుతుంది. ఆ డివైడ్ అయిన తర్వాత అది కాంపౌండ్ అనేటువంటి దానికి ఇంత. ప్యూర్ సబ్స్టెన్సెస్ అనేది ఎలిమెంట్స్ మరియు కాంపౌండ్స్ అని రెండు రకాలుగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు డిస్టిల్డ్ వాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ సబ్స్టెన్స్. ఏ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే కాంపౌండ్ కేటగిరీకి చెందినటువంటి ప్యూర్ సబ్స్టెన్స్. నెక్స్ట్ సీ వాటర్ అనేది మిక్చర్. ఇక్కడ ఏంది మిక్చర్. ఓకే, above example, distilled water is the pure substance, means here compound. సీ వాటర్ అనేది మిక్చర్ అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మిక్చర్ అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్
The oxygen and hydrogen so formed cannot be further split up into simpler substances. Such substances are called elements. Elements are the basic substances from which millions of substances are formed. ఇక్కడ ఏమంటున్నామంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ సీ వాటర్లో మనకి వాటర్ ఉంది ప్లస్ సాల్ట్స్ ఉన్నాయి. ఇది మిక్చర్ అయిపోయింది. డిస్టిల్డ్ వాటర్లో ఓన్లీ వాటరే ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్? H2O. హియర్ ఆల్సో H2O. కానీ ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు చూస్తుంటే ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ చూస్తే మనకి అది వాటిని ఆక్సిజన్ హైడ్రోజన్ని మనం సింబల్ ఆఫ్ ఆక్సిజన్ O, హైడ్రోజన్ యొక్క సింబల్ H. వీటిని ఇంకా చిన్నవాటిగా మనం ఇంకా కూడా సింపులర్ సబ్స్టెన్సెస్గా మనం డివైడ్ చేయలేం కాబట్టి ఇవి దేనికి ఎగ్జాంపుల్స్? ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎలిమెంట్స్ కాంపౌండ్స్ ఈ రెండు కూడా ప్యూర్ సబ్స్టెన్సెస్. మరి రెండిటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. బట్ ఇప్పుడు లైట్గా చెప్తాను. ఎలిమెంట్స్ అంటే ప్యూర్ సబ్స్టెన్సెసే, కానీ ఇంకా వాటిని చిన్నగా మనము ఇంకా సింపుల్గా వాటిని మనము డివైడ్ చేయలేము. అదే కాంపౌండ్స్ అనేటివి కూడా ప్యూర్ సబ్స్టెన్సెసే, కానీ వాటిని ఇంకా చిన్నగా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉంది. డిస్టిల్డ్ వాటర్లో వాటర్ మాత్రమే ఉంది. వాటర్ అనేది ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ కాంపౌండ్. ఈ వాటర్ని మళ్ళీ మనం హైడ్రోజన్ ఆక్సిజన్గా డివైడ్ చేయొచ్చు. కానీ అదే హైడ్రోజన్ ఇంకా చిన్నగా మనం చేయలేము. ఆక్సిజన్ కూడా ఇంకా చిన్నగా మనం చేయలేము. అంటే దాన్ని ఇంకా సింపులర్ సబ్స్టెన్సెస్గా మనం డివైడ్ చేయలేము. అటువంటి వాటిని మనం ఎలిమెంట్స్ అంటాము. ఇలా ఒకటే రకమైనటువంటి కాంపోజిషన్ ఉన్నటువంటి వాటిని మనము ఏమంటాం? ఇక్కడ మనము ప్యూర్ సబ్స్టెన్స్ అని చెప్తాం. ఎలిమెంట్. మరి ఈ ఎలిమెంట్తోని మనకు కొన్ని మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి, మిలియన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ మిలియన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్కి అన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఎలిమెంట్. నౌ ద డెఫినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్. ఎన్ ఎలిమెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్ అనేది ఏ రకమైనటువంటి సబ్స్టెన్స్? ప్యూర్ సబ్స్టెన్స్. ఎలిమెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ప్యూర్ సబ్స్టెన్స్ which cannot be separated into many simpler substances by any chemical process or any chemical means. Element అనేది ప్యూర్ సబ్స్టెన్సెస్. వీటిని కెనాట్ బి సపరేటెడ్ ఇంటూ మెనీ సింపులర్ సబ్స్టెన్సెస్ బై ఎనీ కెమికల్ సిస్టమ్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ కెమికల్ టెక్నిక్స్. హియర్ డెఫినేషన్ ఆఫ్ ఎలిమెంట్. వాట్ హియర్? Element is nothing but what here? Element is a basic form. First of all, element is a pure substance. ప్యూర్ సబ్స్టెన్స్కి ఒక ఎగ్జాంపుల్ లేదా ఒక కేటగిరీ. ఓకే, దీన్ని మనము ఇంకా సింపులర్గా మనము సింపులర్ సబ్స్టెన్స్గా చేయలేము. దేన్ని యూజ్ చేసి? ఏ కెమికల్ ప్రాసెస్నైనా సరే మనం యూజ్ చేసి మనము కెమికల్ మీన్స్ దేన్నైనా యూజ్ చేసి మనము ఈ ఎలిమెంట్ ఇంకా చిన్నగా మనము విడగొట్టలేము. ఇది ఎలిమెంట్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ మాలిక్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆటమ్స్తో కనుక ఫామ్ అయితే మాలిక్యూల్ అంటాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటమ్స్తో కనుక పార్టిసిపేట్ అయితే కాంపౌండ్ అని చెప్తాం. సిఏ ఎలిమెంట్స్ మనకి ఇక్కడ మనకున్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అప్రాక్సిమేట్లీ 117 అండ్ అబౌవ్ ఉంటాయి. ఇంకా ఫైండ్ అవుట్ చేస్తున్నారు సైంటిస్టులు. ఇప్పటి వరకు మనకు హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్? అప్రాక్సిమేట్గా మనకి
117 elements are there. How many elements are there? 117 elements are there. ఇప్పటివరకు మనకి 117 ఎలిమెంట్స్ని కనుగొన్నారు. మరి ఈ ఎలిమెంట్స్లో కూడా కేటగరైజ్ ఉంది. అందులో మెటల్స్ అని, నాన్ మెటల్స్ అని, మెటలాయిడ్స్ అని, ఇనర్ట్ గ్యాసెస్ అని కేటగరైజ్ అయితే ఉంది. మనము వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్ చూద్దాం. మెటల్స్, see here metals. When we are observing the properties of metals here, metals are lustrous. Metals are lustrous in nature. What is mean by lustrous? Lustrous means generally metals are having shining surface. Lustrous property means what here? Luster. Luster means what here? షైనింగ్ సర్ఫేస్ని కలిగి ఉంటాయి ఇవి మెటల్స్. ఎప్పుడైతే లైట్ అనేది దాని మీద పడుతుందో అవి ఏమవుతాయి అంటే షైన్ అవుతాయి, మెరుస్తాయి. అటువంటి ప్రాపర్టీని మనం ఏమనాలి? లస్టర్స్ ప్రాపర్టీ అనాలి. జనరల్గా మెటల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లస్టర్స్. జనరల్గా మెటల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లస్టర్స్. ఇక్కడ మెటల్స్ అనేది లస్టర్స్ ప్రాపర్టీని మనకి కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, జనరల్లీ మెటల్స్ ఆర్ హార్డ్ ఇన్ నేచర్. మెటల్స్ అనేవి ఎట్లా ఉంటాయండి? హార్డ్గా ఉంటాయి. మెటల్స్ అనేవి ఎట్లా ఉంటాయి? హార్డ్గా ఉంటాయి. కానీ పొటాషియం అండ్ సోడియం ఈ రెండు కూడా మెటల్సే, కానీ ఈ రెండు మాత్రం సాఫ్ట్ మెటల్స్ అని చెప్తాం మనం. చూడండి, ఇక్కడ జనరల్గా మెటల్స్ అనేవి మనకి హార్డ్గా ఉంటాయి, కానీ ఒక రెండు మెటల్స్ ఉన్నాయి, సోడియం అండ్ పొటాషియం. సోడియం అండ్ పొటాషియం మెటల్స్ అనేవి ఉన్నాయి, అవి మాత్రం సాఫ్ట్గా ఉంటాయి. సోడియం పొటాషియం. సింబల్ వచ్చేసి కే, పొటాషియం సింబల్ కే, సోడియం సింబల్ ఎన్ఏ. ఎందుకంటే దీని యొక్క లాటిన్ నేమ్ నాట్రియం. లాటిన్ నేమ్ నాట్రియం, పొటాషియం యొక్క లాటిన్ నేమ్ కూడా కాలియం. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి జనరల్లీ మెటల్స్ ఆర్ ద హార్డ్, బట్ హియర్ టూ మెటల్స్ sodium and potassium both are the soft metals. Both are the soft metals అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్, మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకుంటామండి? మెటల్స్ ఆర్ జనరల్లీ లస్టర్, షైనింగ్ సర్ఫేస్ని కలిగి ఉంటాయి మెటల్స్. కాబట్టి దాన్ని ఏమనాలి మనము? లస్ట్రస్ ప్రాపర్టీ అని చెప్పాలి. నెక్స్ట్, మెటల్స్ ఆర్ జనరల్లీ హార్డ్ ఇన్ నేచర్. ఎక్సెప్షన్ అంటే కొన్ని డిఫరెన్స్గా ఉంటే వాటిని ఎక్సెప్షన్ అంటాం మనం. ఎక్సెప్షన్ సోడియం, బ్రాకెట్లో సింబల్ ఎన్ఏ, నాట్రియం లాటిన్ నేమ్, పొటాషియం. బ్రాకెట్లో సింబల్ కే, కాలియం. ఈ రెండు కూడా సాఫ్ట్ మెటల్స్. ఈ రెండు కూడా ఏంటి? సాఫ్ట్ మెటల్స్. ఓకే, 2 పాయింట్స్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మెటల్స్ ఆర్ జనరల్లీ సాలిడ్ ఇన్ స్టేట్. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మెటల్స్? సాలిడ్స్. జనరల్లీ మెటల్స్ ఆర్ సాలిడ్స్. ఇక్కడ కూడా వన్ ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఉంది, అది ఏంటంటే మెర్క్యూరీ.
Mercury is a metal. The symbol of mercury is Hg. The Latin name of mercury hydrargyrum. ఇది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ స్టేట్లో ఉండేటువంటి వన్ మెటల్ ఏంది, ఇది మెర్క్యూరీ. మెర్క్యూరీ ఈజ్ ఎ మెటల్. ద సింబల్ ఆఫ్ మెర్క్యూరీ Hg. ఓకే, ద లాటిన్ నేమ్ ఆఫ్ ద మెర్క్యూరీ ఈజ్ హైడ్రార్జియం. ఓకే, mercury is a liquid state metal. Generally remaining all metals are the solids. Next property of metals, malleable property. What is mean by malleable property? Malleable property is nothing but beaten into thin sheets. వీటిని మనం మెటల్స్ని మనం ఏం చేయొచ్చు, థిన్ షీట్స్ అంటే పెద్ద పెద్ద షీట్లుగా మనము దాన్ని మాడిఫై చేయొచ్చు. వితౌట్ లూజింగ్ దేర్ క్యారెక్టర్. మెటల్ యొక్క క్యారెక్టర్, ఎటువంటి క్యారెక్టర్ కూడా దాని యొక్క ఎటువంటి క్వాలిటీ అనేది తగ్గిపోకుండా వాటిని మనము లాంగ్ షీట్స్గా, థిన్ షీట్స్గా మనము ప్రిపేర్ చేయొచ్చు. దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ మ్యాలయబుల్ ప్రాపర్టీ. అందుకే మనం ఈ మెటల్స్కి మ్యాలయబుల్ ప్రాపర్టీ ఉన్నాయి కాబట్టి మనము ఇప్పుడు హౌజెస్లో కానీ ఇంకా డిఫరెంట్ ఏరియాలలో మనము ఈ మెటల్ షీట్స్ని మనము వాడతాం. మెటల్ షీట్స్ని మనము ఉపయోగిస్తాం. రూఫ్స్గా కూడా యూజ్ చేస్తాం మనం మెటల్ షీట్స్ని. ఈ మ్యాలియబుల్ ప్రాపర్టీ ఈజ్ ద హ్యావింగ్ మెటల్స్. ఓకే, వాట్ ఇస్ మీన్ బై మ్యాలియబుల్? beaten into long sheets or thin sheets without losing their character. This property is known as malleable property. Generally metals are malleable. Next, ductile in nature. Ductility. What is mean by ductility? Ductility is nothing but drawn into long wires. We can drawn into long wires without losing their character. మనము డక్టిలిటీ అంటే మెటల్స్ని మనము లాంగ్ వైర్గా, సన్నని వైర్లుగా మనము వీటిని తయారు చేస్తాము. మనం యూజ్ చేసేటువంటి కాపర్ వైర్స్ కానీ, ఎలక్ట్రిసిటీకి యూజ్ చేసేటువంటి కాపర్ వైర్స్ కానీ, ఆర్నమెంట్లో, గోల్డ్ ఆర్నమెంట్లో కూడా చాలా తీగలు, సన్నని తీగలుగా కూడా మనము చూస్తుంటాం. ఇవన్నీ కూడా మనకి మెటల్స్లో కనిపిస్తాయి. కాబట్టి ఇట్లాంటి నేచర్ని మనం ఏమైనా డక్టైల్ అనాలి. డక్టైల్ అంటే లాంగ్ వైర్స్, అంటే లాంగ్ వైర్లుగా సాగదీయడం. ఓకే, అదే షీట్లుగా సాగదీస్తే మేలియబుల్ ప్రాపర్టీ అంటాము. అదే లాంగ్ వైర్లుగా కనుక మనం వాటిని తయారు చేస్తే డక్టిలిటీ ఇన్ నేచర్ అంటాము. జనరల్లీ మెటల్స్ ఆర్ డక్టైల్ ఇన్ నేచర్. నెక్స్ట్ ప్రాపర్టీ కండక్టివిటీ ఆఫ్ heat and electricity. Good conductors. Metals are good conductors, heat and electricity. ఇక్కడ మెటల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే metals are having good conductivity in case of heat and electricity. Here conductivity means what? Heat conductivity means what here? Metals have conductivity in heat nature. Why? Because the heat energy easily pass through the metals. That property is called conductivity of heat. At the same time, electricity also easily pass can through the metals. That's why metals are the examples of good conductors of heat and electricity. Metals are the examples of good conductors of heat and electricity. మనం మెటల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మెటల్స్ గుండా ఈజీగా హీట్ ఎనర్జీ అనేది ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మెటల్స్ ద్వారా ఈజీగా ట్రావెల్ అవుతుంది, అంటే ప్రసరిస్తుంది అని చెప్పొచ్చు. మనం దాని నుంచి వెళ్తుంది. అదే కరెంట్, ఎలక్ట్రిసిటీ కూడా మనం మెటల్స్ నుంచి ఈజీగా పాస్ అవుతుంది. కాబట్టి వీటిని మనము గుడ్ కండక్టర్స్ అని చెప్తాం. వీటిని చెప్తాము మెటల్స్ని గుడ్ కండక్టర్స్గా మనము చెప్తాం. నెక్స్ట్ సోనరస్ ప్రాపర్టీ అంటే గివ్ ఏ రింగింగ్ సౌండ్ వెన్ హిట్. మనం ఎప్పుడైనా సరే మెటల్ని కనుక మనము కొట్టినాం అనుకుందాం, హిట్ చేస్తే అది మనకు రింగింగ్ సౌండ్ ఇస్తుంది. మనము మామూలుగా స్కూళ్ళల్లో యూజ్ చేసేటువంటి బెల్ ఉందా, ఆ బెల్ అనేది దేంతో మనం తయారు చేస్తాము? మెటల్స్తో తయారు చేస్తాం. వెన్ హిట్ ద bell,
The bell gives ringing sound. This property is called sonorous property. Sonorous property is nothing but give a ringing sound when hit. ఎప్పుడైతే మనము కొడతామో దానికి అది మనకి రింగింగ్ సౌండ్ అనేది ఇస్తుంది. దిస్ ఈజ్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ సోనరస్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. మెటల్స్ అనేటివి మనకి ఎక్కువ అంటే మెల్టింగ్ పాయింట్ అంటే మీన్స్ వాట్ ఇయర్ మెల్టింగ్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేటువంటి టెంపరేచర్ అంటే ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా వేడి చేస్తే కానీ మెటల్స్ అనేటివి మనకి సాలిడ్స్ నుంచి లిక్విడ్గా మారిపోవు. కాబట్టి మెల్టింగ్ పాయింట్ అండ్ ఎక్కువనే ఉంటుంది. బాయిలింగ్ పాయింట్ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్గా మారాలి. ఇది కూడా హైగా ఉంటుంది. మెటల్స్ ఆర్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మెటల్స్ అనేటివి ఎక్కువ నెంబర్లో టెంపరేచర్ని వేడి చేస్తే కానీ అవి మెల్ట్ కావు. కాబట్టి వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్. నెక్స్ట్ వాట్ ఇయర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్. When we are observing the examples of metals, approximately 117 elements are there. 80% of the elements are having metallic in nature. More number of elements are present in metal state only. For example, copper, symbol of copper Cu. I am writing only symbols. Symbol of copper is Cu. Iron, symbol of iron is Fe. Ferrum, Latin name of iron ferrum. Next, gold, symbol of gold Au. Aurum, Latin name of gold is aurum. Next, symbol of silver Ag, symbol of silver is Ag. Argentum, these are all Latin names, that's why symbols like this. Copper, iron, zinc, manganese, so many are there. Mainly copper, aluminum, magnesium, potassium, sodium, calcium. These are the examples of some metals. Okay, this is the properties of metals. మనము నెక్స్ట్ వీడియోలో నాన్ మెటల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మరియు మెటలాయిడ్స్ అండ్ ఇనర్ట్ గ్యాసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. రైట్.